ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజు ఒక్కొక్క ఉపయోగాత్మకమైనటువంటి ఏదో ఒక పరిష్కారాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. అది మన నిత్య జీవితంలోని ఏదో ఒక రకమైనటువంటి దోషాన్ని పోగొట్టే విధంగా ఉండేటువంటి పరిష్కార మార్గాలే ఉంటాయి. ఆస్ట్రాలజికల్గా, న్యూమరాలజికల్గా ఎన్నో రకాల శాస్త్రాలను అనుసరించి కొన్ని పాయింట్స్ అన్నీ రాసుకున్న తర్వాత మేము ప్రతి వీడియో చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, మన కర్మ దోషాలను పరిహారం చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి కొన్ని రకాల ఎలా ఉంటుందంటే, పూర్వ జన్మాంతర కృతాల నుంచి ఉంటాయి, కొన్ని వంశ పారంపర్యంగా ఉంటాయి, కొన్ని స్వయంకృత అపరాధాలుగా ఉంటాయి. అలాంటివన్నీ కూడా దోషాలు పోవాలంటే ఏం చేయాలయ్యా అంటే, ఎప్పుడైతే ఆ దోషాలకి పరిహారం అవుతూ ఉంటుందో ముందు భావి జీవితము చాలా అద్భుతంగా మారుతూ ఉంటుంది. ఆ దోష ప్రభావాలు ఉన్నప్పుడు అద్దానికి ఒక మరక ఉన్నట్టుగా ముందుకు వెళ్ళనివ్వవు. వాటికి ఏమిటాయా, ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితి, దానివల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి, ఎన్నో గొడవలు, శాంతి లేకుండా ఇలాంటివన్నీ క్రియేట్ అవ్వడానికి కారణాలు ఈ యొక్క దోష ప్రభావాలే. వాటిని ఏం చేయాలి, ఎలా చేసుకోవాలంటే, ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనప్పటికీ కూడా చిన్న పరిహారాలు మంచి జరుగుతూ ఉంటాయి. ఒకసారి తెలియకుండా ఏదో ఒక మంచి చేసామనుకోండి, అది పరిష్కారంగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఎవరైనా సద్బ్రాహ్మణులకు కానీ లేదా గురువులకు కానీ సేవా సంస్థలకు కానీ ఎన్ని రకాలు 10 రకాల దానాలు చెప్పారు. అన్నీ చేయలేకపోయినా కొన్ని చేసుకోవచ్చు. వాటిల్లో మచ్చుకు చెప్తాను కొన్ని. ఎలా ఉంటుంది, అన్నదానం కావచ్చు, అలాగే భూదానం కావచ్చు, వస్త్రదానము చాలా గొప్ప విశేషమైనటువంటిది, అలాగే సువర్ణ దానము, రజిత దానము, ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఏ రకమైనప్పటికీ కూడా దానాన్ని చేయవచ్చు. అన్నిటికి మించి ఒక్కొక్క సందర్భంలో వాక్ దానం అంటారు. అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏదో ఒక్కొక్క మాట ఒక్కొక్క మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఊరట కల్పిస్తూ ఉంటుంది. వాక్కుగా అలాంటి శక్తులు ఉంటాయి కాబట్టి. అలాగే విద్యాదానము, దీన్ని చాలా గొప్ప విషయం ఇది. ఆ విద్యాదానం ఎంతోమందికి ఎన్నో రకాలుగా చేయొచ్చు. ప్రాసెస్లు ఎన్నెన్నో ఉంటాయి. ఇటువంటి అన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, వ్యక్తిపరంగా అలాగే కుటుంబ పరంగా ఒక వ్యవస్థ పరంగా ఒక్కొక్క పరిష్కారం అయిపోతూ ఉంటుంది. ఎంతసేపుని మనము జీవితంలోని మన యాంత్రిక లైఫ్లోని కష్టపడము, వచ్చిన అమౌంట్తో ఏదో సంసారం నడుపుకోవడం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దీని వెనకాల మూలమైనటువంటి దోషం పోవాలంటే అది దానంతోనే పోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదో తోచిన మట్టికి ఎంత మన శక్తానుసారం ఎంతెంత ఉంటే అంతంత ఒక రకమైనటువంటి అలవాటుగా చేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు తెలియకుండా కొన్ని పరిష్కారం అయిపోతూ ఉంటాయి దోష ప్రభావాలు. అందువల్ల మీ స్థానంలో మీ శక్తిని అనుసరించి, అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి సపాత్ర దానం చేయాలి. మళ్ళీ అలాగే అని చెప్పి ఎవరు పడితే వాళ్ళకి అపాత్ర దానం చేయకూడదు. కాబట్టి చూసుకుని వాళ్ళకి రకరకాలైనటువంటి ఇన్ని చెప్పుకున్నటువంటి ఏదో ఒకటి చేయడం వల్ల శుభం కలుగుతూ ఉంటుంది. దానం చేస్తూ ఉంటే ధన వృద్ధి అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. లక్ష్మీతత్వం అదంతా కూడా. అందుకే పురాతన కాలం నుంచి పురాణాలు, అన్ని శాస్త్రాలు అన్నీ కూడా గోచరంగా చెప్తూ ఉన్నాయి. దానము చాలా గొప్ప విశేషమైనటువంటిదని. అలాంటప్పుడు కొన్ని ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది. ఓం నమ శివాయ.